హాయ్ ఫ్రెండ్స్, ఇది అప్పో మొబైల్. ఇది అప్పో మోడల్ నంబరు అప్పో A12 అప్పో A11K. ఇందులో ఏంటంటే ఈ అప్పో A12 అప్పో A11K మొబైల్లో ఇన్సైడ్లో ఉన్న సర్క్యూట్ బోర్డు మాత్రం సేమ్ బోర్డు ఇది. ఇందులో ఏంటంటే మనం రింగ్ టోన్ సంబంధించింది. మన అవుట్పుట్లో రింగ్ టోన్ రాకపోతే చేసుకున్న ప్రాసెస్ ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే మామూలుగా ఏంటంటే మన అవుట్పుట్లో రింగ్ టోన్ రాకపోతే ముందు సెట్టింగ్లో చెక్ చేసుకుంటాం. ఒకవేళ సెట్టింగ్స్లో మనం చెక్ చేసుకున్న ఓకే అన్ని సెట్టింగ్స్ కట్టుకొని ఒక ఐడెంటిఫై వచ్చిన తర్వాత కూడా మన రింగ్ టోన్ రాలేదు అనుకోండి, ఒకసారి మొబైల్ డేటా ఎరేజ్ చేయాలంటే డిలీట్ చేసే కంటే రీస్టోర్ ఫ్యాక్టరీ చేయాలి. ఫస్ట్ రీస్టోర్ ఫ్యాక్టరీ చేస్తే చాలా వరకు మొబైల్ స్టక్ అయిపోయినా రింగ్ టోన్ రాదు. రీస్టోర్ ఫ్యాక్టరీ చేస్తే చాలా వరకు మొబైల్ మ్యాక్సిమం రింగ్ టోన్ రెక్టిఫై అయిపోద్ది. ఒకవేళ ఇన్కేస్ మొబైల్ కానీ ఇంకా అవుట్పుట్లో రింగ్ టోన్ రాలేదు అనుకోండి, మనం బోర్డులో చేసుకోవచ్చు, స్పీకర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఇందులోనే ఇది స్పీకర్. ఈ స్పీకర్ చెక్ చేసుకుంటాం. మ్యాక్సిమం ఏంటంటే ఈ స్పీకర్ చేంజ్ చేస్తే ప్రాబ్లం రెక్టిఫై అయిపోతుంది. ఒకవేళ ఇంకేజ్ ఈ స్పీకర్ చేంజ్ చేసిన ప్రాబ్లం రెక్టిఫై అయిపోతే నెక్స్ట్ దీనికి 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 2 పాయింట్స్ ఇక్కడ కనెక్ట్ అవుతాయి. ఇది ఛార్జింగ్ బోర్డు. ఇది స్పీకర్ది ఛార్జింగ్ బోర్డు. ఇది ఛార్జింగ్ బోర్డు. స్పీకర్ ఉంది కదా, ఈ స్పీకర్ ఉంది కదా, ఈ స్పీకర్ చేసుకుంటే మ్యాక్సిమం ప్రాబ్లం రెక్టిఫై అయిపోతుంది. మామూలుగా ఏంటంటే మనం రింగ్ టోన్ రాకపోతే స్పీకర్ అంటే సెట్టింగ్స్ అన్నీ కట్టుకుంటే మన మొబైల్ ఒకవేళ డౌట్ వచ్చి రీసెట్ కొట్టిన తర్వాత కూడా అవుట్పుట్లో రింగ్ టోన్ కాల్ చేసినప్పుడు మనకు రింగ్ టోన్ రాలేదనుకోండి, రింగ్ టోన్ లో వచ్చిన రింగ్ టోన్ అసలు రాకపోయినా ఈ స్పీకర్ చేంజ్ చేసుకుంటాం. మ్యాక్సిమం స్పీకర్ చేంజ్ చేసుకుంటే ప్రాబ్లం ఓకే రెక్టిఫై అయిపోతుంది. ఒకవేళ స్పీకర్ చేంజ్ చేసిన ప్రాబ్లం రెక్టిఫై అయిపోతే నెక్స్ట్ ఛార్జింగ్ బోర్డ్ చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రాబ్లం రెక్టిఫై అయిపోతే సెంటర్లో స్టిప్ వస్తుంది. ఛార్జింగ్ బోర్డుకి మదర్ బోర్డుకి సెంటర్లో స్టిప్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ స్టిప్ ఈ విధంగా ఉంటుంది, తర్వాత చెప్తాను నెక్స్ట్ ఇది. దీని తర్వాత సీసీ బోర్డు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ స్పీకర్ చెక్ చేసుకుంటాం. స్పీకర్ ఈ విధంగా ఉంటుంది. స్పీకర్ చెక్ చేసుకుని ఒక స్పీకర్ మనకు డౌట్ వస్తే స్పీకర్ చేంజ్ చేసుకుంటాం. ఒక స్పీకర్ చేంజ్ చేసిన ప్రాబ్లం రెక్టిఫై అయిపోతే నెక్స్ట్ ఛార్జింగ్ బోర్డు ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్ ఈ ఛార్జింగ్ బోర్డే మార్చే అవసరం లేదు. ఒకవేళ డౌట్ ఉంటే ఛార్జింగ్ బోర్డు చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఛార్జింగ్ బోర్డు కాకుండా ఈ 2 పాయింట్స్ కనెక్ట్ అవుతుంది చూసుకోవాలి. ఎక్కడంటే స్పీకర్కి. ఈ స్పీకర్కి ఉండే గోల్డ్ మెటల్ ఉన్నాయి చూసారు ఇక్కడ 2 పాయింట్స్ గోల్డ్ మెటల్ కదా, ఈ 2 పాయింట్స్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది చూసుకోవాలి. సపోజ్ ఇక్కడ ఓకే కనెక్ట్ అయ్యింది అనుకోండి. ఒకవేళ ఇన్కేస్ అప్పటికి ప్రాబ్లం రెక్టిఫై అవ్వలేదు అనుకోండి, ఈ ఛార్జింగ్ బోర్డుకి కనెక్టర్ వస్తుంది. ఇదిగో ఈ కనెక్టర్ ఉంది కదా, ఈ కనెక్టరు ఇక్కడున్న కనెక్టర్కి కనెక్ట్ అవుతుంది చెక్ చేసుకోవాలి. ఇది ఇన్సైడ్లో ఉన్న సర్క్యూట్ బోర్డు. ఇది బోర్డు కనెక్టర్ అవుతుంది కదా, ఇక్కడ కనెక్ట్ అవుతుంది చూసుకోవాలి. కనెక్ట్ అవుట్ చూసుకోవాలంటే ఈ కనెక్టర్కి సెంటర్లో స్టిప్ ఉంటుంది. ఇది స్టిప్. ఇది సెంట్రల్ స్టిప్. ఈ కనెక్టరు ఛార్జింగ్ బోర్డుకి ఈ కనెక్టర్కి ఇది ఛార్జింగ్ బోర్డుకి బోర్డు కనెక్టర్కి స్టిప్ కనెక్ట్ అవుతుంది చెక్ చేసుకోవాలి. అప్పటికి కనెక్ట్ చేసి చెక్ చేసుకోవాలి. అప్పటికి మనం చెక్ చేసుకోవాలి రింగ్ టోన్. ఒకవేళ రింగ్ టోన్ వచ్చిందని పర్లేదు. ఒకవేళ అప్పటికే లేకపోతే ఈజీ రితం డైరెక్ట్గా స్పీకర్ ఉంది కదా, స్పీకర్కి గోల్డ్ మెటల్ కదా, ఈ 2 లైన్స్ ఇది 1 2 ఇందులో ప్లస్ మైనస్ ఉంటాయి కానీ ప్రాబ్లం లేదు. ప్లస్ మైనస్ మనం రివర్స్ వచ్చినా ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం రివర్స్ రాదు. ఒకవేళ రివర్స్ వచ్చినా ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇంకేజ్ ఇందులో ఈ ట్రాక్ ఉన్నది అనుకోండి, రింగ్ టోన్ రాకపోతే మన స్టిప్ ఛార్జింగ్ బోర్డు ఇవన్నీ మార్చుకుంటున్నా డైరెక్ట్గా షార్ట్కట్లో చేసుకెళ్ళిపోవాలనుకుంటే ఈ పాయింట్ 2 వైర్స్ 2 లైన్స్ ఈ ఇన్సైడ్ సర్క్యూట్ బోర్డు కదా, బోర్డు కనెక్టర్. ఇది బోర్డు కనెక్టర్కి ఇక్కడ ఈ 2 లైన్స్ కనెక్ట్ అవుతుందో చెక్ చేసుకుని సరిపోద్ది. ఒకవేళ డౌట్ ఉంటే డైరెక్ట్గానే ఈ 2 లైన్ ట్రాక్లు వేసుకుంటే మ్యాక్సిమం చాలా వరకు ప్రాబ్లం అయిపోయింది. బోర్డులో మన స్టిప్పులు చేంజ్ చేసుకోకుండా, ఛార్జింగ్ బోర్డు చేంజ్ చేసుకోకుండా డైరెక్ట్గా ఒకవేళ స్పీకర్ పనిచేసింది అనుకుంటే స్పీకర్ డైరెక్ట్గా ఇక్కడికి ట్రాక్లలో చెక్ చేసుకుంటే మ్యాక్సిమం ప్రాబ్లం చాలా వరకు రెక్టిఫై అయిపోతుంది. ఒకవేళ ఈ ట్రాక్స్ ఇక్కడ రాకపోతే ఇక్కడ జంపరింగ్ ట్రాక్ వేసుకుంటే ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఇలాగా ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, 2 లైన్స్లో ట్రాక్ వేసుకుని సరిపోద్ది. ఒకవేళ ఇన్కేస్ అప్పటికి రింగ్ టోన్ రాలేదనుకోండి, మనం ఏంటంటే స్పీకర్ చేంజ్ చేస్తాం, నెక్స్ట్ ఛార్జింగ్ బోర్డ్ చెక్ చేసుకుంటాం, ఒకళ్ళు చేంజ్ చేస్తాం, నెక్స్ట్ సెంటర్లో స్టిప్ చెక్ చేసుకుంటాం.
ఈ 3 చెక్ చేసుకున్న ప్రాబ్లం రెక్టిఫై అవ్వదండి. ఒకవేళ ఈ 3 పార్ట్స్ చేంజ్ చేసిన ప్రాబ్లం రెక్టిఫై అవ్వలేకుండా బోర్డులో చేసుకున్న ప్రాసెస్ నెక్స్ట్ ఏంటంటే ఈ 2 లైన్స్ ఎక్కడికి వెళ్తున్నాయి అంటే డైరెక్ట్గాన ఈ కాంపోనెంట్లకు వస్తున్నాయి. ఇది ఆడియో ఐసీ, ఇది ఆడియో ఐసీ. మ్యాక్సిమం ఈ మొబైల్లో OPPO A12, OPPO A11K ఈ మొబైల్లో మ్యాక్సిమము ఒక 100 మొబైల్స్లోని ఒకటో రెండో ఒక 5 మొబైల్స్ ఒక 3 మొబైల్స్కో రింగ్ టోన్ కంప్లీట్ వస్తే బోర్డులో ఈ విధంగా వస్తుంది. బోర్డులో మ్యాక్సిమం రాదు. స్పీకరు, ఛార్జింగ్ బోర్డు మ్యాక్సిమం అక్కడే ప్రాబ్లం రెక్టిఫై అయిపోద్ది. లేకపోతే స్టిప్ ఈ 3 పార్ట్స్ దగ్గర మ్యాక్సిమం 80% ప్రాబ్లం రెక్టిఫై అయిపోద్ది. ఒకవేళ ఇంకేజ్ రెక్టిఫై అవ్వకపోతే మన బోర్డులో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. చెప్పాను కదా ఇందులో టూ లైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 లైన్స్ ఆడియో ఐసీకి, ఇది ఆడియో ఐసీ, ఇది ఈ కాంపోనెంట్కి వస్తుందో చెక్ చేసుకుంటాం ఫస్ట్ ఈ కాంపోనెంట్స్. అలాగే అవుట్ సైడ్ ఉన్నది మనం ఈ ట్రాక్స్ అన్నీ వస్తాయో చెక్ చేసుకుంటాం. ఈ ట్రాక్స్ ఈ కాంపోనెంట్కి వస్తే చెక్ చేసుకుంటాం. ఒకవేళ ఈ ట్రాక్స్ కరెక్ట్గా వచ్చినా కూడా ప్రాబ్లం రెక్టిఫై అయిపోతే ఈ ఐసీ చేంజ్ చేసుకోవాలి. ఇది ఆడియో ఐసీ. ఆడియో ఐసీ చేంజ్ చేసుకుంటే మ్యాక్సిమం ప్రాబ్లం రెక్టిఫై అయిపోద్ది. ఆడియో ఐసీకి ఈ సెక్షన్ ఇది ఆడియో ఐసీ అంటే పవర్ ఐసీ, ఇది కూడా ఆడియో ఐసీ అండ్ పవర్ ఐసీ. దీనివల్ల కూడా కంప్లీట్ వస్తుంది. ఈ ఐసీకి పవర్ రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ పాయింట్ కదా మినిమం 3.7 వోల్టేజ్ రావాలి. 3.7 వోల్టేజ్ వచ్చింది అనుకోండి పవర్ ఐసీ బాగున్నట్టే. పవర్ సెక్షన్ ఇది 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 పవర్ ఐసీ, ఇది పవర్ సెక్షన్ కూడా అంటారు. ఇది పవర్ సెక్షన్, ఇది పవర్ ఐసీ. ఇది పవర్ ఐసీ అంటే ఆల్రెడీ ఇక్కడ ట్రాక్ వస్తుందంటే పర్లేదు. ఈ జంపరింగ్కి 3.7 వోల్టేజ్ వచ్చిందనుకో ప్రాబ్లం మ్యాక్సిమం ప్రాబ్లం రెక్టిఫై అయిపోయినట్టు. అంటే ఈ సెక్షన్ నుంచి ఈ సెక్షన్కి పవర్ వెళ్తున్నది. మ్యాక్సిమం ఈ ఐసీ చేంజ్ చేసుకుంటే మ్యాక్సిమం ప్రాబ్లం రెక్టిఫై అయిపోతే. ఒకవేళ అప్పటికి అవ్వకపోతే ఈ ఐసీ రీబాల్ చేసి చూడాలి. ఒకసారి రీబాల్ చేసినా అవ్వకపోతే మాత్రం ఐసీ చేంజ్ చేసుకుంటే ప్రాబ్లం మ్యాక్సిమం రెక్టిఫై అయిపోద్ది. ఈ విధంగా బోర్డులో చెక్ చేసుకునే ప్రాసెస్. ఇలాగ కర్సర్ రూపంలో మీకు ఈ డయాగ్రామ్ ఇది ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ మీకు ఇలా కర్సర్ రూపంలో ఇలా పెడుతుంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో దీని ఇమేజ్ ఇచ్చాను, అక్కడ డౌన్లోడ్ చేసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు. బోర్డులో ఏమైనా కంప్లైంట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. అలాగే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ సపోజ్ మీకంటూ మీరు మొబైల్ 1 by 1 చెక్ చేసుకుంటే ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పాను కదా స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఈ వీడియో ఎలా చూసారనుకోండి స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటే మ్యాక్సిమం మీరే చేసుకోవచ్చు చాలా వరకు. ఓకే, థ్యాంక్ యూ వాచ్ ఫ్రెండ్స్.